అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ రోజుల్లో అందరికీ గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి కాబట్టి శనగపిండి లేకోకుండా నేను చపాతీలోకి పూరీలోకి కర్రీ చేసి చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి అండి, నెక్స్ట్ బాయిల్డ్ చేసుకున్న పొటాటోస్, నెక్స్ట్ బాయిల్డ్ పొటాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవి ఐటమ్స్. అయితే ఇవి ప్యాన్ పెట్టుకొని ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోండి, కరివేపాకు, పసుపు కూడా వేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత బాయిల్డ్ పొటాటోస్ వేసుకోండి. అవి బాయిల్డ్ చేసాం కాబట్టి తొందరగానే కుక్ అవుతుందండి. అయితే సాల్ట్ను కారం కూడా వేసుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ బాయిల్డ్ పొటాటో పేస్ట్ కూడా వేసుకోండి. అయితే ఏంటంటే ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి, చిక్కబడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దానిలో కొంచెం అదిగోండి అలా వచ్చిన తర్వాత కొంచెం పొడి మసాలా చల్లుకొని, పొడి మసాలా ఇంట్లోది ప్రిఫర్ చేయండి. అయితే ఇది కొంచెం ఇలా కన్సిస్టెన్సీ వచ్చినా కొత్తిమీర కూడా చల్లుకుంటే బాగుంటుందండి చపాతీ పూరీలోకి. చాలా